పాలెంలో ఇటువంటి దుర్ఘటనే గతంలో జరిగింది. దాని నుంచి పాఠాలు నేర్చుకుని ఉంటే ఇప్పుడు కర్నూలు దగ్గర ఇలాంటి ఘటన మరొకసారి జరిగి ఉండేది కాదు. ఎవరికైనా ఇదే అనిపిస్తుంది. అయితే చైనాలో ఇలానే 2012లో ఒక స్లీపర్ బస్సుకి ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో 30 మంది చనిపోయారు. ఆ తర్వాత చైనా కంప్లీట్గా ఆ స్లీపర్ బస్సుల్ని నిషేధించింది. సుధాకర్ గారు, అప్పుడు వినిపిస్తుందండి నా వాయిస్ మీకు? యా, 2012లో అండి చైనాలో ఇలా ఒక స్లీపర్ బస్ యాక్సిడెంట్ జరిగిందట. ఆ తర్వాత కంప్లీట్గా స్లీపర్ బస్లే వద్దనుకున్నారు, వాళ్ళు నిషేధం పెట్టారు. మన దగ్గర కమిట్మెంట్ ఎందుకు ఉండట్లేదు అనేది ప్రశ్న. ఎగ్జాక్ట్లీ, అందుకనే అసలు స్లీపర్ బస్సులు జనరల్గా అలౌడ్ లేవు ఎక్కడ. అందుకనే మన దగ్గర పర్మిషన్ ఇవ్వరు. వీళ్ళు ఏం చేస్తారంటే లోకల్గా ఉన్న వాటన్నిటికీ ఏది ఈ యూనియన్ టెరిటరీస్కి వెళ్ళి పర్మిషన్ తెచ్చుకుంటారు. అక్కడి నుంచి అక్కడ ఏంటంటే పర్మిషన్స్ కాస్త ఈజీ దొరుకుతాయి. కొండల ఏరియాలో అవి ఉంటాయని చెప్పి వాళ్ళకి ఏంటంటే కొంచెం పర్మిషన్స్ అన్ని రూల్స్ వేరు ఉన్నాయి. దానివల్ల వాళ్ళకి ఆర్టీఏ అథారిటీ నుంచి ఈజీగా తెచ్చుకుంటారు పర్మిషన్. అక్కడున్న ల్యాక్యూన్ గురించి వాడుకుని ఇక్కడ వాడుతున్నారు. అది యాక్చువల్లీ ఇట్స్ బ్యాన్ అది మన దగ్గర. దాన్ని ఈ మధ్యన ఆర్టీసీ కూడా కొన్ని స్లీపర్ బస్సులు పెట్టినట్టుగా చూశాను నేను. అది దాంట్లో యా, సుధాకర్ గారు, స్లీపర్ బస్సులు ఆ మధ్య కొన్నేళ్ల క్రితం అనుకుంటా 20 ఈ పాలెం ఘటన తర్వాత కొన్నాళ్ళు అసలు స్లీపర్ బస్సుల్ని నిషేధించే అనుకుంటున్నారు రెండు రాష్ట్రాలు కూడా. ఆ తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోయినాయి. స్లీపరే కాదు, అన్ని ప్రైవేట్ బస్సులను కూడా బ్యాన్ చేశారు అప్పుడు. ఆ టైంలో ఒక 5-6 నెలలు, 2-3 నెలలు కూడా బ్యాన్ చేశారు. ప్రైవేట్ ట్రావెల్స్ బంద్ అయినాయి అప్పుడు. ఆ టైంలో టోటల్ బంద్ చేశారు. మీరు పేపర్లో చూడండి. అప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వానికి ఇన్కమ్ కూడా బాగా పెరిగింది. టోటల్గా బ్యాన్ చేశారు. మళ్ళీ వాళ్ళు కోర్టు ఆర్డర్లు తెచ్చుకుని మళ్ళీ రన్ చేయడం మొదలుపెట్టారు. దాదాపు 2-3 మంత్స్, ఒక 1 మంత్ 2 మంత్స్ క్లోజ్ అయిపోయింది టోటల్గా. ప్రైవేట్ హౌస్ రోడ్డు మీద బంద్ అయినాయి. చేసిన తర్వాత కూడా మళ్ళీ దాన్ని మళ్ళీ పికప్ చేశారు, మళ్ళీ తీసుకోవడం మొదలుపెట్టారు. అది దాని నుంచి రైట్ అండి. డ్రైవర్స్ ఎంతవరకు ఎఫిషియెంట్ గా ఉంటున్నారు ఈ ప్రైవేట్ ట్రావెల్స్ లో అనేది ఇంతకు ముందు కూడా మీరు మాట్లాడారు. గవర్నమెంట్ డ్రైవర్స్ వీళ్ళంతా ఉండేవాళ్ళు చాలా ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ తో ఉంటున్నారు. కొంత ఇలాంటి ప్రమాదాలు ఏమైనా జరిగినప్పుడు, క్రిటికల్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు దాన్ని ఎట్లా క్రైసిస్ మేనేజ్మెంట్ అనేది తెలుసుంటోంది. వేరాజ్ ప్రైవేట్ డ్రైవర్స్కి అది కొంత ఉండట్లేదు అనేది ఒక అబ్జర్వేషన్. అవునండి. యాక్చువల్గా ఏంటంటే ఈ గవర్నమెంట్ ట్రావెల్స్ వాళ్ళకి ట్రైనింగ్ ఉంటుంది. 8 hours అని, మధ్యలో రెస్ట్ అని, వాళ్ళు చెకింగ్ అని, మధ్యలో ఎక్కడైతే ఆపుతారో ఆ టైంలో వాళ్ళకి చెకింగ్ ఉంటుంది. లోపలికి వెళ్ళి చెక్ చేయించుకోవాలి వాళ్ళు ఆ హాల్ట్ పాయింట్లలో. అప్పుడు వాళ్ళు యాక్చువల్గా ఏమైనా ఉందా, బ్రీత్ అనలైజర్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. గవర్నమెంట్ డ్రైవర్స్కి అన్నిటికీ నడుస్తుంది, కానీ ప్రైవేట్ వాళ్ళకి ఆ చెకింగ్ లేదు. అయినా ఇప్పుడు టెక్నాలజీ పెరిగిందండి. అప్పుడెప్పుడో 12 years బ్యాక్ జరిగిన సంఘటన ఒకటైతే ద సేమ్ రిపీట్ అవడం ఏంది, సేమ్ ఆల్మోస్ట్ రిపీటింగ్, సేమ్ మిస్టేక్స్ తోటి. ఇప్పుడు దీంట్లో ఎన్నో టెక్నాలజీ పెరిగిపోయింది, ఎంతో అవి వచ్చినాయి, ఎంతో మార్పులు వచ్చినాయి, మొత్తం సిస్టమ్ అంతా మార్పులు వచ్చినాయి. బ్రీత్ అనలైజర్ వచ్చినాయి, తర్వాత కొంచెం ఆటోమేటిక్ డ్రైవింగ్ సిస్టమ్ వచ్చేసేసింది. ఇంత వచ్చినాక కూడా ఇంత యాక్సిడెంట్లు కావడానికి అవకాశాలు ఎట్లా వస్తున్నాయి అన్నీ? ఎక్కడ మిస్టేక్స్? ఈవెన్ ఆ రోడ్డు మీద కూడా అసలు అంత రాత్రి కూడా మోటార్ సైకిల్ ఎందుకు వచ్చింది, ఎలా కొట్టింది, డ్రైవర్ ఎందుకు అట్లా తప్పించి పారిపోయాడు, ఇవన్నీ చాలా ఉన్నాయి. సో వీటన్ని కూడా జరగాలి. అందుకు నేను అనేది ఏంటంటే అసలు ఈ ప్రైవేట్ ట్రావెల్స్ మాఫియా ఏదో బస్సులు నడుపుతున్నాయి, ముందు ఈ ట్రావెల్స్ అన్నింటినీ కూడా గవర్నమెంట్ టేక్ ఓవర్ చేయాలి. దీన్ని ముందు ప్రక్షాళన చేయాలి, లేదా లీగలైజ్ చేసుకోవాలి. వాళ్ళు ఇల్లీగల్గా నడపడానికి వీల్లేదు. గవర్నమెంట్కి రావాల్సిన 1000 కోట్ల రూపాయలు, 1000 కోట్ల ప్రభుత్వానికి రావాల్సిందే. అది ప్రజాధనం అది. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ కాకులు కొట్టి గద్దలు వేసినట్టు ఇక్కడేమో ఆర్టీసీకి ఏమో టికెట్ పెంచుతారు, ఒకవైపు ఏమో అటేమో ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తారు. ఆ డబ్బులన్నీ ప్రజలకు చెందాలి. సో ఇవన్నీ ప్రక్షాళన చేయాల్సిందే. అందుకనే మేము అడిగేది ఏంటంటే 2 రాష్ట్రాల ట్రాన్స్పోర్ట్ మినిస్టర్లు ఈ సంఘటనను అడ్డు పెట్టుకొని తప్పించుకోవడం కాదు, మీరు చేతనైతే మార్చండి లేదా రాజీనామా చేయండి. అసలు నిజానికి ఒక టైంలో మంచి అది ఉండేది, యాక్సిడెంట్ కాగానే బాధ్యత వహించేవాళ్ళు మినిస్టర్ అని, నేను బాధ్యత వహిస్తున్నానని చెప్పి. ఇప్పుడు చెప్పడం పోయి ఎదురుదాడి చేస్తున్నారు అందరూ, ఈ బస్సు మాది కాదు అని. ఎట్లా మీది కాదండి? బస్సు నడుస్తుంది, రాష్ట్రం నడుస్తుంది, వేరే నెంబర్ పెట్టుకుంది, మన దగ్గర టికెట్లు అమ్మింది, మన దగ్గర లగేజ్ ఎక్కించుకుంది, మన దగ్గర మనుషులను చంపింది, మన రాష్ట్రం చెప్తుంది, మన బస్సు కాదా? ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు? ఆయన మినిస్టర్ కదా, ఆయన అట్లా మాట్లాడతారా? సుధాకర్ గారు, ఈవెన్ ప్రభుత్వాలు కూడా గర్వంగా ఫీల్ అవ్వాలి. మాకు ప్రైవేట్ వద్దు, ప్రభుత్వం నిర్వహించాలి రోడ్డు రవాణాని అని అడుగుతున్నామంటే ప్రభుత్వాల మీద ఉన్న నమ్మకం అది. మీరు ప్రభుత్వ రంగంలో ఇది చాలా బాగా నడిచింది, బాగా నడిపిస్తున్నారు అని ప్రజలందరూ కూడా అడుగుతున్నారంటే కొంత గర్వంగా ఫీల్ అయ్యి దాన్ని ఇనిషియేట్ తీసుకోవాలండి. నిజానికి ఏంటంటే ప్రభుత్వం రంగ సంస్థలన్నీ పటిష్టం చేసుకోవాలండి. మన దగ్గర ఇప్పుడు అమ్మేస్తున్నారు అన్నీ, కానీ మొత్తం వేరే వాళ్ళకి అమ్మేస్తున్నారు. కానీ
బట్ ఇవన్నీ ప్రభుత్వ సంస్థలు ప్రభుత్వం ప్రజల కోసం పనిచేసి ప్రాఫిట్ ఓరియంటెడ్ కాదు. ఆర్టీసీ ఈజ్ ఫర్ పబ్లిక్ కోసం. ఇప్పుడు పల్లె వెలుగు ఉందండి, పల్లె వెలుగు ఎందుకు నడుస్తుంది? గ్రామాల్లో ఉన్న కూరగాయలు పట్టడానికి. గ్రామాల్లో కూరగాయలు వాడు కనుక ప్రైవేట్ బస్సులో పట్టుకొస్తే ఆ డబ్బులు కూరగాయలు అమ్మిన డబ్బులు ట్రాన్స్పోర్ట్కి సరిపోతాయి. కానీ వాళ్ళు ఇక్కడికి వచ్చి అమ్ముకుంటే కాస్త 4 డబ్బులు ఎక్కువ వస్తాయని చెప్పి అమ్మమని చెప్తారు, ఎందుకంటే దళారీ వ్యవస్థ తీయడానికి. అందుకని పల్లె వెలుగు బస్సులన్నీ ఎక్కువగా అగ్రికల్చర్కే లాసులు నడుస్తాయి, కానీ ప్రభుత్వం దానికి సబ్సిడీ ఇస్తుంది. అట్లాగే సిటీలో ఆర్టీసీ బస్సులు ఉన్నాయి, దానికి సబ్సిడీ ఒక 400 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఇస్తుంది, ఎందుకంటే ప్రజలకి అవసరాలు తీర్చడానికి. సో అక్కడ లాభాలు వచ్చి తీసుకొచ్చి దీంట్లో పెట్టాలి, అప్పుడు కాంపెన్సేట్ అవుతుంది. లాభాలు వచ్చేమో వేరే వాళ్ళకి ఇచ్చేసేసి ఆర్టీసీ నష్టాలు నడుస్తుందని చెప్పి ప్రజల మీద టికెట్ పెంచడం అనేది అన్యాయం కదా. సో ఆర్టీసీ ఈజ్ అన్ వండర్ఫుల్ సిస్టమ్. మన దగ్గర ఒక టైంలో ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న దాంట్లో అద్భుతమైన వ్యవస్థ అని చెప్పేవాడు 2 రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు. ఇప్పుడైతే ముక్కలైపోయి చిన్నగా అయినా, బట్ ఇట్స్ అద్భుతమైన వ్యవస్థ. ఇది ప్రజల కోసం పనిచేయాలి, ప్రజల కోసమే పనిచేయాలి. ఇటువంటి వ్యవస్థని పబ్లిక్ చేయడానికి ఈరోజు ఆర్టీసీని చంపేయడానికి చేసే ప్రయత్నంలో భాగం ఇది. ఎందుకంటే దాంట్లో లక్షల కోట్ల ఆస్తున్నాయి, వాళ్ళకి బస్సులు, ల్యాండ్లు, గిండ్లు చాలా ఉన్నాయి. వీటన్నిటిని ప్రైవేట్ పరం చేసి ఎక్కడికక్కడ కబ్జా చేద్దామని అన్ని వచ్చిన ప్రభుత్వాలన్నీ ప్రయత్నాలు చేస్తున్నాయి. అప్పటికి లాస్ట్ టైం ఏదో చేయబోతుంటే మేము ఆపాము, చాలా గొడవలు చేసి ఎంప్లాయీస్తో కలిపి ఉద్యమాలు చేసి అవన్నీ ప్రాపర్టీస్ అమ్మేసి ప్రైవేట్ వాళ్ళకి ఇస్తుంటే, ఇది కాదు మనకి మన ఆస్తులు అమ్ముకోవాలని. కానీ మెల్లమెల్లగా ఇప్పుడు ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయడం పద్ధతుల్లోనే ఒక 3,000 బస్సులు ప్రైవేట్ బస్సులు నడుస్తున్నాయి. అందుకని అంటున్నాం, ఈ ప్రైవేట్ బస్సులని మీరు తీసుకోండి, ప్రభుత్వం నడపాలి. ఎందుకు నడపలేదు? నడపగలుగుతుంది. దే క్యాన్ రన్, మీరెందుకు నడపలేరు? ఓకే, సుధాకర్ గారు మనతో పాటు గాంధీ గారు కూడా జాయిన్ అవుతున్నారండి. రావాలండి, ప్రజల్లో చేంజ్ వచ్చి. రిటైర్డ్ ఆర్టీఏ అధికారి అయిన. నమస్కారం గాంధీ గారు. ఈ ప్రమాదం గురించి మాట్లాడుతున్నావు, గతంలో పాలెం ఇన్సిడెంట్ అప్పుడు కూడా మీరు మాట్లాడారు. ఒక దారుణమైన పరిస్థితులు, అప్పటి నుంచి మనం ఏం పాఠాలు నేర్చుకున్నాం అనేది ప్రశ్న. ఏం నేర్చుకోలేదని అయితే అర్థమవుతుంది, మరో యాక్సిడెంట్ అలాంటిదే ఒకటి చూస్తున్నాం మనం ఇప్పుడు. ఈ ప్రమాదాలు నిజానికి అమాయకులైనటువంటి ప్రయాణికుల యొక్క ప్రాణాలను బలిగొంటున్న మాట వాస్తవం. ప్రజల యొక్క ప్రాణాలను కాపాడటానికి చట్టాలు ఉన్నప్పటికీను ఆ చట్టాలని సక్రమంగా నిర్వర్తించవలసినటువంటి లేదా బాధ్యత వహించవలసిన అధికారులు నిర్లిప్తంగా ఉండటంతోనూ, బస్సు యజమానులు లాభాపేక్షతో ప్రమాణాలకు నిర్దిష్టంగా లేని వాహనాలని రోడ్డు మీదకి తిప్పటంతో ప్రయాణికులు మధ్యలో బలైపోతున్నారు. ఈరోజు జరిగినటువంటి ప్రమాదం ఇది డయ్యూడామన్లో రిజిస్టర్ కాబడిన బస్సు. దాదాపు 5-6 సంవత్సరాల వయసు ఉన్న బస్సు అని తెలుస్తుంది. మరి ప్రతి సంవత్సరం కూడాను ఈ బస్సులకి ఫిట్నెస్ టెస్టింగ్ అనేది మళ్ళీ డయ్యూడామన్లోనే జరుగుతుంది, ఇక్కడ జరగదు. మరి ఇక్కడ అడ్రస్ కాదు కదా, బండి డయ్యూడామన్లో రిజిస్ట్రేషన్ అయ్యి అక్కడ రిజిస్ట్రేషన్తోనే బండి నడుస్తున్నప్పుడు ఫిట్నెస్ కూడా, బండికి ఫిట్నెస్ రెన్యువల్ కూడా అక్కడే జరుగుతుంది. అలా జరిగినప్పుడు